సాయికృష్ణ మృతి కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ కోర్టు రిమాండ్ విధించింది. జూలై 14వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. సాయికృష్ణ మృతి కేసులో నిందితులుగా హెడ్ కానిస్టేబుల్ అశోక్ డానిల్ను జూలై 14 వరకు రిమాండ్కు పంపింది. న్యాయస్థానం ఆదేశాలతో అశోక్ను మచిలీపట్నం జైలుకు, నానిని ఏలూరు జైలుకు తరలించారు. సాయికృష్ణ మృతి కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్ డానిల్ను జూలై 14 రిమాండ్కు పంపింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జనతన్. గుడ్ మార్నింగ్ శ్రీహరి. ఇంకా కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? సతీష్, ఏదైతే ఈ విజయవాడ పోలీస్ స్టేషన్, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సాయికృష్ణకు సంబంధించిన కేసు వ్యవహారం ఏదైతే ఉందో, ఈ కేసులో కీలక ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అశోక్, నానిని నిన్న సాయంత్రం అయితే రిమాండ్కు పెట్టారు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఏదైతే ఈ కోర్టు ప్రధానంగా చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానికి కోర్టు కూడా రిమాండ్ విధించింది. 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. అశోక్ ను మచిలీపట్నం, అదేవిధంగా నానిని ఏలూరు జైలుకి అయితే తరలించాలని చెప్పని న్యాయస్థానం అయితే ఆదేశించింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అశోక్, నాని ఇద్దరు కూడా ఈ కేసులో కీలక ముద్దాయిలుగా గుర్తించడం సిట్టు దర్యాప్తులో. దాంతో పాటు ఏదైతే ఈ కేసు వ్యవహారంలో మొదటి నుంచి చివరి వరకు సిఐ నాగరాజ్, సస్పెండెడ్ సిఐ నాగరాజ్ ఎవరైతే ఉన్నారో నాగరాజ్కి పూర్తిగా సహకరించారనే ఆరోపణ రావడంతో ఈ వీడి మీద కూడా విచారణ జరిపింది. దాంతో పాటు ఈ కేసులో కీలకమైన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలన్నిటినీ కూడా మాయం చేయడంలో ఈ ఇద్దరు పాత్ర ఎక్కువగా ఉందని చెప్పని కూడా గుర్తించడం. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరును కూడా గాలింపు చర్యలు చేపట్టి తరుణంలో ఈ ఇద్దరు కూడా విజయవాడ వెస్ట్ సిపి శ్రవంతి ఆధ్వర్యంలో లొంగిపోవడం, ఇవన్నీ కూడా కోర్టుకు హాజరుపరచడం తర్వాత 14 రోజులు రిమాండ్, వారిని అటు ఇతర జైలుకు కూడా తరలించడం అయితే జరిగింది. థాంక్యూ శ్రీహరి.